పరమ దయామయుడైనటువంటి దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ప్రవచనం ఈ శీర్షికలో మనము దైవ ప్రవక్త యొక్క ప్రవచనాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా మొన్న మనం తెలుసుకున్నటువంటి ప్రవచనం యొక్క కొనసాగింపే హదీసు కిరణాలు 95వ హదీసు సహీ బుఖారీ, దీని యొక్క సంకలనకర్త దైవ ప్రవక్త ఈ విధంగా దైవం ఈ విధంగా ఆదేశించినట్లుగా, చెప్పినట్లుగా, ప్రబోధించినట్లుగా చెప్తున్నారు. ఎప్పుడైతే దైవం యొక్క ఆదేశాలను పాటిస్తూ దైవానికి దగ్గరవుతాడో దాసుడు, ఆయన ప్రేమకు నోచుకుంటాడు. ఎప్పుడైతే దైవం యొక్క ప్రేమకు నోచుకుంటాడో దైవం చేసే పనులు ఏమిటంటే అతను చూసే చూపునైపోతాను, పలికే మాటనైపోతాను, చేసే చెయ్యినైపోతాను, అదేవిధంగా నడిచే కాలినైపోతాను అని చెప్తూ, ఇంకా అతను ఏదైనా కోరినప్పుడు వెంటనే అతని కోరిక తీరుస్తాను, ఇంకా అతను శరణు వేడితే శరణు నేను ఇస్తాను అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, నా దాసుడు నాకు జానెడు దూరం జరిగినట్లయితే నేను అతనికి 3 దూరం దగ్గరవుతాను. అతను 3 దూరం అయినట్లయితే నేను 12 దూరం దగ్గరవుతాను. అతడు నా వైపునకు నడుచుకుంటూ వచ్చినట్లయితే నేను అతని వైపునకు పరిగెట్టుకుంటూ వస్తాను. మహాశిలారా, దీని అర్థం ఏమిటంటే దైవం పూర్తిగా తన యొక్క కాన్సన్ట్రేషన్ని మనపై పెడతాడు. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమకు నోచుకున్నప్పుడు దైవం ఏం చేస్తాడు, మనం కొద్దిగా కృషి చేయాలి. ఎందుకంటే కృషి చేయకుండా, అంటే మొట్టమొదటి కృషి మనిషి నుండి రాకుండా దైవం కూడా ఏమీ కూడా చేయలేడు. కాబట్టి తప్పనిసరిగా వల్లజీన జాహదు ఫీనా నహది అన్నహం సుబులన అంటాడు. నా వైపునకు ఎవరైతే మరలుతారో వారికి నేను మార్గం సుగమం చేస్తాను అంటాడు అంతిమ దైవగ్రంథం ఖురాన్లో. కాబట్టి వల్లాహు ఎహదీ మన్ యషాఉ మన్ అనాబా, నా వైపునకు ఎవరైతే తిరుగుతాడో అతనికి నేను మార్గం చూపుతాను అని చెప్పేసి దైవం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అంతిమ దైవగ్రంథం ఖురాన్లో. ఇక్కడ కూడా దైవము, మరి అతను జానెడు దూరము నా వద్దకు వచ్చినట్లయితే నేను 3 అతని వద్దకు వెళ్తాను. అతను ఒక 3 వచ్చినట్లయితే నేను 12 అతని వద్దకు వెళ్తాను. అతను నడుచుకుంటూ వచ్చినట్లయితే నేను అతని వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్తాను. దైవం ఈ విధంగా మనిషి ఎప్పుడు తన వైపునకు మరలుతాడు అన్న ఆలోచన దైవానికి ఉండి వేచి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ రోజా రేపా అని చెప్పేసి మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు, వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి దైవం వైపునకు మనిషి తిరిగితే, చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు తిరిగితే దైవం చేసే పనులు ఏమిటంటే అతని హృదయాన్ని విప్పుతాడు. అతను నడుచుకుంటూ వచ్చినట్లయితే దైవం అతని వద్దకు పరిగెట్టుకుంటూ వస్తాడు. అతను కొంచెం దూరం జరిగినట్లయితే దైవం ఇంకా అతని వైపునకు జరుగుతాడు. అంటే పూర్తిగా దైవం యొక్క సహాయాన్ని అతను పొందడానికి పూర్తి స్థాయిలో నోచుకుంటాడని అర్థం అన్నమాట.